హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు అయితే అమ్మమ్మ అయితే ఢిల్లీలో అయితే దిగేసింది అనమాట. ఢిల్లీలో దిగి రూమ్ అయితే తీసుకున్నారు. రూమ్లో నుంచి ఇప్పుడే ఫుడ్ అయితే తింటున్నారు. రూమ్లో నుంచి కాదు, హోటల్కి అయితే వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొని వచ్చి తింటున్నారు. హోటల్లో ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట అక్కడ. మన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ దొరుకుతుందంట అక్కడ ఢిల్లీలో. అందరు బాగా తినేస్తున్నారు. ఇంకా చాలా వీడియో అయితే ఉంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్కి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఫన్నీ వీడియోస్ అవన్నీ పెడుతున్నాము. ఇండియా బోర్డర్ దగ్గరికి వెళ్ళేది అవన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఈమె అమర్నాథ్ యాత్రకి అక్కడ డ్రెస్ వేసుకోవాలి, లగేజ్లు అన్నీ తీసుకొని వెళ్ళకూడదు, షూలు సాక్స్ వేసుకోవాలని చెప్తుందనమాట. దీంతో అయితే ఇంకా చాలా ఫన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి. లాస్ట్లో చూడండి. నాకు కూడా ఈ వీడియోస్ చూసి నవ్వు వచ్చేసింది అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది. ఇప్పుడైతే చాలా జోక్స్ చూసారా. దేవాన్స్ అయితే మీతో మాట్లాడాలి, యూట్యూబ్లో మాట్లాడాలి అంట అన్నాడు. ఇప్పుడైతే వాడిని మాట్లాడిపించాను. ఏదో 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అక్కడ చాలా కోల్డ్ అయితే ఉంటుంది, ఎందుకంటే అక్కడంతా మంచుతోనే ఉంటుందన్నమాట. అంతా మంచుతో కవర్ అయిపోయింటాయి. కానీ మా అమ్మమ్మ వెళ్ళినప్పుడైతే అక్కడక్కడ ఉండింది మంచు. మంచు దేవుడు కూడా అంతగా కనిపించలేదంట. ఏదో అంటే దేవుడికి మంచు ఒక్కరోతోనే వచ్చాడంట దేవుడు. చూడండి, ఇంకా అందరూ ఉన్నారనమాట ఇక్కడ. వీళ్ళంతా మా అమ్మమ్మ గ్రూప్. అక్కడైతే 2 పావురాలను చూస్తే అంటే అదృష్టం అంట మా అమ్మమ్మ చెప్పింది. అక్కడైతే చాలా మందికి కనిపించిందంట. మా అమ్మమ్మకు కూడా ఒక పావురం కనిపించిందంట. ఇంకొక పావురం వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో కనిపించిందంట. ఆమె అయితే ఇప్పుడు అక్కడ కూర్చొని పాటలు అయితే పాడుతుంది. ఇప్పుడైతే మా అమ్మమ్మ రోడ్లోకి అయితే వచ్చిందనమాట. బస్సులో అయితే చాలా సరదాగా ఉందంట. చూడండి, ఇప్పుడైతే ఢిల్లీ రోడ్లు అనమాట అవి. ఢిల్లీలోనే మన బోర్డర్ ఉంది కదా, చూపిస్తుంది. అది కూడా వస్తుంది ఉండండి. చూడండి, ఇప్పుడైతే ఇదేదో బ్రిడ్జి లాగా వచ్చిందనమాట. అది ఏ బ్రిడ్జి ఎవరికి తెలియడం లేదు. దాని కింద నీళ్ళు అయితే ఉన్నాయంట, మా అమ్మమ్మ చెప్పింది. ఇక్కడ కూడా కనిపిస్తాయి చూడండి నీళ్ళు, అవే అనమాట నీళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ కూడా పెట్టున్నారు చూడండి, ఫ్యాన్లు అవన్నీ కూడా ఉన్నాయి బస్సుకి. ఇక్కడ మన పక్కన అయితే రెడ్ కలర్ జీప్ వస్తుంది. జీప్ వెళ్తుంది. ఎవరో సైకిల్ దక్కొని వస్తున్నారు పాపం. కాలు నొప్పులు ఉండవేమో వాళ్ళకి. ఈ బ్రిడ్జి అయితే చాలా మురుగుగా ఉన్నది. చూడండి, ఆ నీళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది. నైట్లో కూడా ట్రావెల్ చేశారంట. ఆ వీడియో తీశారో తెలీదు. చూసి మీకైతే చెప్తాను. ఈమెయితే జోకులు అయితే స్టార్ట్ చేసింది. అందరు ఇంకా నవ్వుల మీద నవ్వులు, అందరు నవ్వుతున్నారు. ఫస్ట్ క్లాప్స్ కట్టుకొని స్టార్ట్ చేస్తారంట. చూడండి, అక్కడ ఏదో స్టాచ్యూ ఉంది. అక్కడ ఏదో రాజకోట ఏదో ఉన్నట్టుంది. రాజకోటగానే ఉంది. నేను కూడా వెళ్ళలేదు. మా అమ్మమ్మ వెళ్ళి తిరిగి చేస్తుంది ఫ్రెండ్స్ అన్నీ.
ఆ స్టాచ్యూ ఏదై ఉంటుందో మీకు తెలుసుంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి అది ఏ స్టాచ్యూ అని. ఇక్కడైతే కార్ పార్కింగ్ పెద్దది ఉందన్నమాట. ఈ లాస్ట్ నుంచి ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఎన్ని కార్లు పడతాయి, 1,00,000 కార్లు పడతాయి ఫ్రెండ్స్. దాంతో ఈ కార్లన్నీ అక్కడికి వెళ్ళి పార్క్ చేస్తే అయిపోతుంది, ఇంకా అదంతా సరిపోతుంది. అక్కడ బస్ స్టాప్ ఏమో అందరు ఆగున్నారు. ఆటోలు చూడండి, అక్కడ మన స్టేట్లో వేరేలాగుంటాయి, ఆ స్టేట్లో వేరేలాగుంటాయి. ఢిల్లీ పోలీస్ అంట, అక్కడ ఢిల్లీ పోలీసులు ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఢిల్లీ పోలీసులు అంటే ఢిల్లీ వాళ్ళే కదా, అదే ఢిల్లీ పోలీస్. చూడండి కార్ పార్కింగ్ ఎప్పటికి కూడా కనిపిస్తుంది. అది రాజకోటే ఫ్రెండ్స్. పాటలు పాడుతుందన్నమాట ఆమె. ఏదో పాట పాడింది, మనకు కూడా తెలియదు ఆ పాట ఏందో. పాటలు పాడేస్తారు, ఇంకా బస్ దిగుతారేమో. బస్ స్టాప్ అయిపోయింది. అక్కడ మైక్ కూడా సెట్ చేసుకున్నారేమో, అందుకే అంత బాగా పాటలు పాడుతుంది. మైక్ కూడా ఉందంట అక్కడ. ఇప్పుడైతే అందరు బస్ దిగేసి బోర్డర్ కాడికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదేదో కోటలాగా ఉంది. ఓహో, దీంట్లోకి వెళ్తే మన బోర్డర్ వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను కూడా వెళ్ళుంటే బాగుండు, అయినా నాకు స్కూల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు ఆ లొకేషన్ ఎంత బాగుందో తెలుసా. మీరు కూడా ఎవరైనా ఢిల్లీకి వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఎవరో ఒక తాత అయితే నిలబడుకొని ఫోటోలు తీసుకునేస్తున్నాడు. చాలామంది ఇంకెళ్ళిన వాళ్ళందరూ ఫోటో తీసుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు లక్కీ, రోజు వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళందరూ మార్చింగ్ చేస్తారంట అక్కడ. చూద్దాం. వాళ్ళ గ్రూప్ అనమాట, వాళ్ళ ముగ్గురు నిలబడుకున్నారు. చూడండి లోపలికంటే ఎంటర్ అయిపోయినారు. క్రికెట్ స్టేడియం లాగా ఉంది. ఇదంతా రౌండ్గా కూర్చొని ఉంటారు. జ్యూస్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు. చూడండి మన గాంధీజీ ఫోటో కూడా ఉంది. ఇంకా పాకిస్తాన్ వాళ్ళందరూ మార్చింగ్ చేసుకుంటూ అక్కడైతే రౌండ్ తిరుగుతారనమాట. అక్కడ సగానికి సగం మంది ముస్లిమ్సే ఉన్నారట. ముస్లిమ్స్, పాకిస్తాన్ వాళ్ళు. చూడండి అందరూ అప్పుడే జెండాలు పట్టుకొని ఊపేస్తున్నారు. ఇదే అనమాట బోర్డర్ అనుకుంటా ఫ్రెండ్స్. ఏమో ఇప్పుడు వాళ్ళు మార్చింగ్ చేస్తారని చూద్దాం.
ఎవరో ఇండియా కలర్ డ్రెస్ వేసుకొని అయితే దిగేశారు చాలామంది. ఇద్దరు వేసుకున్నారు ఇండో డ్రెస్. ఓ మై గాడ్, చాలామంది నిలబడుకున్నారు ఫ్రెండ్స్ ఆడ. ఇంతకుముందు అంతా పైన ఉండే బాల్కనీ అంతా ఫ్రీగా ఉంది. ఇప్పుడైతే చూడండి ఎంత క్రౌడ్ వచ్చేసారో. ఏమో వీళ్ళందరూ వెళ్ళారు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మంది ఉన్నారో. వాళ్ళందరూ ఇప్పుడు మార్చింగ్ చేస్తారేమో. వాళ్ళు హాయ్ చెప్తున్నారు. వీళ్ళేమంటే గ్యాప్ ఇచ్చి నిలబడుకున్నారు. వాళ్ళు గ్యాప్ ఇలా అతుక్కొని నిలబడుకున్నారు. ఎవరో ఆర్మీ ఫ్లాగ్స్ ఎత్తుకొని పరిగిస్తున్నారు అక్కడ. చూడండి అక్కడికి వెళ్ళిపోయారు ఆర్మీ వాళ్ళు. చూడండి ఆ స్క్రీన్ మీద ఏదో యాడ్స్ ఏవో పడుతున్నాయి. ఇక్కడ కూడా ఒక ఆర్మీ అయితే వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ. చూడండి ఎవరో మార్చింగ్ చేసుకుంటూ జెండా ఊపుతూ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు జెండా ఎత్తుకున్న వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. ముందున్న వాళ్ళకైతే ఇచ్చేసారనమాట ఫ్లాగ్. ఇప్పుడు ఆ పాప అయితే ఫ్లాగ్ ఎత్తుకొని పరిగెత్తింది. నెక్స్ట్ ఆమె కూడా ఫ్లాగ్ ఎత్తుకొని వెళ్ళింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురు అయితే వెళ్ళారనమాట. మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చారు. మళ్ళీ ఆమె కూడా తిరిగి వచ్చేసింది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి పంపిస్తారనమాట. అలాగ అందరూ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఫిల్ అయిపోతారు. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎత్తి ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు వెళ్తుంది. బలపరిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అక్కడ దాకా ఏమో లోపలికి కూడా వెళ్ళడం లేదు. ఎవరో ఆర్మీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. చూడండి ఇంకా వాళ్ళందరూ ఫిల్ అయిపోయే లోపల టైం అయిపోతుంది. వీళ్ళైతే డాన్స్ చేస్తున్నారనమాట. ముసలి వాళ్ళు భలే వేస్తున్నారు ఫ్రెండ్స్ క్లాప్స్ తట్టుకుంటూ. అందరు ఇండియన్స్ అనుకుంటా. ఈ ముసలి వాళ్ళు భలే వేసిన డ్యాన్స్. వీళ్ళు కూడా వేస్తే బాగుంది ఫ్రెండ్స్ డ్యాన్స్. చూడండి ఇక్కడ పర్పుల్ కలర్ శారీ కట్టుకొని అయితే ఉంది కదా, వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళతో కూడా వచ్చిన వాళ్ళే. ఇవంతా మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చిన వాళ్ళే. నేను కూడా ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళాను కూడా మా అమ్మమ్మతో వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ తిరుక్కొని అయితే వచ్చేస్తారనమాట.
అక్కడ చూడండి ఒక ఇంగ్లీష్ ఆంటీ అయితే నిలబడుకుంది అక్కడ సిల్కీ జడేసుకొని. మీరు ఎప్పుడైనా ఇండియన్ బార్డర్ దగ్గరికి వెళ్ళి ఇలాగే ఉంటే చూడండి అందరు డ్యాన్స్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇండియన్ బార్డర్ దగ్గరికి ఇలాగ వెళ్ళుంటే కామెంట్లు అయితే చెప్పండి. చూడండి ఇప్పుడు వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారనమాట. వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈమైతే చూడండి భలే ఎగిరేస్తుంది. రెడ్ కలర్ చున్నీ వేసుకోండి అని అందరు క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు అక్కడికి. ఇక్కడైతే హిందీ వాళ్ళు అయితే వేస్తున్నారు. అందరు డ్యాన్స్ చేసేవాళ్ళు అనమాట. అందరూ ఇండియన్ సింబల్ అయితే చేతుల మీద చెంపల మీద అయితే గీసుకొని అయితే డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. గాంధీజీ ఫోటో చూడండి. ఇన్ని చూపిస్తాం, ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 500 సబ్స్క్రైబర్స్ అన్న తెచ్చుకోండి ప్లీజ్. చూడండి వీళ్ళందరూ అయితే చెంపల మీద ఇండియన్ సింబల్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఈ అవ్వాలు అయితే భలే వేస్తున్నారు డ్యాన్స్. ఇక్కడ ఉండే చిన్ని బుడ్డ పిల్లలు కూడా వేసేస్తున్నారు అనమాట. బుడ్డ పిల్లలు వేసేసి వీళ్ళందరూ పక్కకు పోయింటే బాగున్నా. పెద్ద అక్కలు కూడా వేసేస్తున్నారు వాళ్ళతో పాటు. ఇప్పుడు అంతా మారిపోయిందనమాట. అందరు డ్యాన్స్ అయితే అయిపోయింది, ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ గ్రూప్ అయితే వస్తారు చూడండి. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ గ్రూపు. ఈ రెడ్ కలర్ చున్నీ వేసుకోండి ఆమె, వీళ్ళందరూ మా అమ్మమ్మ వాళ్ళ గ్రూప్ అనమాట. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ డ్రెస్ వేసుకుంది కదా అద్దాలు పెట్టుకొని, ఆమె అనమాట ఇంతకు ముందు మనకు చెప్పింది అవన్నీ. ఇక్కడ టీవీలో అయితే అక్కడ బార్డర్ దగ్గర వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు డ్యాన్స్ అయితే బాగా వేస్తున్నారనమాట. క్లాప్స్ తట్టేస్తున్నారు వాళ్ళకే. ఇప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళైతే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ వాళ్ళైతే కూర్చోన్నారు ఇక్కడంతా. ఇప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళైతే మార్చింగ్ చేసుకుంటూ వస్తారు. ఇదే అనమాట ఇండియన్ బార్డర్ అండ్ పాకిస్తాన్ బార్డర్, ఇండియా బార్డర్ అనమాట. అది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడం ఫోన్లో ఇండియా బార్డర్. ముందరే ఇంగ్లాండ్ వాళ్ళు కూర్చోన్నారు, నాకు వాళ్ళు చూస్తే కోపం వస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ కింద ఉండేది పాకిస్తాన్ పెట్టారు, పైన మన ఇండియా ఫ్లాగ్ అయితే పెట్టారు. ఇప్పుడు అక్కడ గేట్ లోపల నుంచి అయితే మన మార్చింగ్ చేసుకుంటూ వస్తారనమాట ఆర్మీస్. ఏ ఆర్మీసో నాకు కూడా తెలియదు. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. ముందైతే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు కూర్చున్నప్పుడు అయితే ఇక్కడ ఎవ్వరు లేరు పైన కార్డర్లో. ఇప్పుడైతే ఫుల్ జనం, అబ్బా కనీసం 1,00,000 మంది పైన ఉంటారు ఫ్రెండ్స్.
ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా ఇండియన్ బార్డర్ దగ్గర చూడడం. టూరిస్ట్ వాళ్ళే కదా అందుకని పాకిస్తాన్ వాళ్ళు పంపించేశారు. ఇప్పుడైతే మార్చింగ్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు చూడండి. ఎక్కడ వాళ్ళు కాదు, వాళ్ళే అనుకుంటా ఫ్రెండ్స్. కాదు అందరికి ఫోన్లు చేసి కలిపోవాలనుకున్నా. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూసుకుంటా అమర్నాథ్ యాత్రకి వెళ్ళేదానికి అయితే 15 days అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు నుంచి కాదు, ఇంటికాడ నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేకాడికి 15 days అయితే వస్తుంది. అక్కడ లోపల కూడా కూర్చోన్నారు, వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గేట్ లోపల కూర్చోండే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డు స్క్రీనే ఆడబడుతుంది అనమాట. ఇంతకుముందు అక్కడ ఫుల్ క్రౌడ్, డ్యాన్సులు మీద డ్యాన్సులు వేస్తూ అన్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నుంచి అయితే మార్చింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. దాండి అందరు ఫోటోల మీద ఫోటోలు తీసేస్తున్నారు. దాండి ఇక్కడ వస్తున్నారు చూడండి మార్చింగ్ చేసుకుంటా. చాలా పై హైట్ ఎక్కుతున్నారనమాట కాళ్ళు. ఇక్కడ నుంచి ఎవరు రావడం. ఇక్కడ కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ మార్చింగ్ చేసుకుంటా. ఇక్కడ నుంచి వచ్చి అక్కడికి వెళ్తారేమో. క్లాప్స్కి తట్టున్నారనమాట అందరూ. ఏందో ఫ్రెండ్స్ ఆర్మీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొకరు వస్తున్నారు. అక్కడ చాలామంది నిలబడుకున్నారు, నేను ఇంతకుముందు చూడలే. ఇప్పుడైతే ఒక్కొక్కరు వచ్చి అక్కడ మార్చింగ్ చేస్తారు. అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ నుంచి అయితే ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మార్చింగ్ చేస్తారనమాట. ఇప్పుడైతే మార్చింగ్ చేస్తూ వస్తారు. ఎవరొక్కరు రావచ్చు కదా బాబాని. అందరూ ఇండియాకి జై జై కొట్టేస్తున్నారు. ఒక్కరన్నా నేషనల్ అంతం కూడా బాగలేదు, పాడుంటే బాగుండు. ఇప్పుడైతే
ఇప్పుడైతే వాళ్ళిద్దరైతే మార్చింగ్ చేసుకుంటూ గేట్లు అయితే ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వెళ్తారనమాట. లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్, అక్కడ ఉన్నారు. వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తారేమో అప్పుడు వెళ్తారు. ఎవరు ఓపెన్ చేసేదానికి రావడం అక్కడే ఉంటారేమో. నేను కూడా వీడియోలు చూడలేదు, డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకి వెళ్తారు. లోపల కూడా మార్చింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇద్దరు వచ్చారు మార్చింగ్ చేసుకుంటా. వచ్చారు, జై హింద్ కొట్టారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ఆడగొట్టారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ కొట్టారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. చాలా ఫన్నీగా ఉంది ఇది. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా కూర్చోంటే బాగుంది అంటే అక్కడ చేస్తారు, రియల్గా చూస్తే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడైతే అక్కడ ఉండే వాళ్ళందరూ అయితే మార్చింగ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ తిరుక్కొని వెళ్ళిపోతున్నారు. అందరు సెల్ ఫోన్తో అయితే వీడియోస్ అయితే తీసేస్తున్నారు. ఏవో కొన్ని కరాటీలాగా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే కాసేపు ఇట్లయితే మార్చింగ్ వచ్చేసి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నారు. ఇక్కడంట తల మీద గుడ్డ వేసుకోవాలంట, వేసుకోపోతే లోపలికి రానిరంట. అందరు అందుకని తల మీద గుడ్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏందో ఈ ఆచారాలన్నీ నాకు భయం వేస్తుంది. చూడండి షాపులు, మా అమ్మమ్మ షాపులు దిగుంటూ వెళ్ళిపోతుంది. నేను కానీ వెళ్ళుంటే A to Z తీసుంటాను ఫ్రెండ్స్. అక్కడ అందరూ తల మీద గుడ్లు వేసుకొని వెళ్తున్నారు. మా అమ్మమ్మ కూడా వేసేసుకుంది. తల మీద గుడ్డ వేసుకునేసింది మా అమ్మమ్మ కూడా. మళ్ళీ బస్సు ఎక్కేశారు. ఆ వీడియో మిస్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇదైతే లాంగ్ వీడియో, దీన్ని తప్పకుండా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి. దాంతో అయితే గోల్డెన్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట, లక్ష్మీదేవిది. అయితే మీరు చాలా ఇంపార్టెంట్, దాన్ని చూడాలి ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.